రమదాన్ అనేది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా 9వ నెల. గ్రెగోరియన్ క్యాలెండర్ లాగానే ఇస్లామిక్ క్యాలెండర్లో కూడా 12 నెలలు ఉన్నాయి. అవి మొహర్రం, సఫర్, రబీఉల్ అవ్వల్, రబీఉస్సాని, జమాదుల్ ఉలా, జమాదుస్సాని, రజబ్, షాబాన్, రమదాన్, షవ్వాల్, జుల్ఖైదా, జుల్హజ్జా. ఈ 12 నెలల్లో 9వ నెల పేరే రమదాన్. ఈ రమదాన్ నెల మొత్తం ప్రతి ముస్లిం కూడా, అంటే అల్లాహ్ను విశ్వసించే ప్రతి విశ్వాసి కూడాను ఉపవాసం ఉండాలని సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఆజ్ఞాపించాడు. చూడండి, ఉపవాసం అనేది అల్లాహ్ కేవలం ఇప్పటి విశ్వాసులకే కాదు, మనకంటే పూర్వం ఉన్న విశ్వాసులకు కూడా ఉపవాసం ఉండటం విధిగా ఉండేది అని అల్లాహ్ స్పష్టం చేస్తున్నారు ఖురాన్ గ్రంథంలో. అయితే ఈ ఉపవాస నియమాలు ఏంటి అంటే, సూర్యోదయానికంటే ముందే ఆహారం తీసుకోవాలి, సూర్య అస్తమయం అయ్యే వరకు ఏమి తినకూడదు, అలాగే మంచినీళ్ళు కూడా త్రాగకూడదు. అల్లాహ్ ఖురాన్లో చెప్తున్నాడు, సూరా అల్ బఖ్రా 2వ అధ్యాయం 184వ వాక్యంలో, ఉపవాసం ఉండగలిగే వారు ఉపవాసం ఉండటమే ఎంతో ఉత్తమమైనది అని. చూడండి, ఈరోజు మోడర్న్ సైన్స్ ఉపవాసం ఉండటం వల్ల ఎన్నో శారీరక లాభాలు ఉన్నాయని చెప్తుంది. ఉదాహరణకి వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ బర్నింగ్, ఇంప్రూవ్డ్ మెటబాలిక్ హెల్త్, రెడ్యూస్డ్ ఇన్ఫ్లమేషన్, సెల్యులర్ రిపేర్, పొటెన్షియల్ యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్, ఎన్హాన్స్డ్ ఫిజికల్ పర్ఫార్మెన్స్, ఇంప్రూవ్డ్ బ్రెయిన్ ఫంక్షన్, మెంటల్ క్లారిటీ అండ్ ఫోకస్. ఉపవాసం ఉండడం వల్ల ఇలా ఎన్నో రకాల శారీరక లాభాలు ఉన్నాయని ఇప్పటి మోడర్న్ సైన్స్ చెప్తుంది. కానీ 1400 సంవత్సరాల క్రితమే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఉపవాసం ఉండుట మనిషికి ఎంతో ఉత్తమమైనదని ఖురాన్లో చెప్పడం జరిగింది. అంతేకాదు, ఈ ఉపవాసం వల్ల మనిషికి ఆకలి దప్పికల విలువ తెలుస్తుంది, ఎదుటి మనిషి ఆకలి బాధలను అర్థం చేసుకోగలుగుతాడు, వీలైతే సహాయం చేయగలుగుతాడు. చిత్తశుద్ధితో ఉపవాసం పాటించే విశ్వాసికి ఈ జీవితపు వాస్తవికత ఏంటో అర్థమైపోతుంది.